మాటలు అంబటి రాంబాబు గారికి చెప్పాలి మీరు. ఆ మాటలు అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడే అంత అవసరం లేకపోతే ఇంటికి ఎందుకు దొడ్లు కట్టడానికి పోయారా? 2000 మంది ఎవరు పోయారు? నేను పోయారా? ఎవరు పోయారు? మీ పార్టీ వాళ్ళు, అభిమానులు పోయారండి. మీ పార్టీ వాళ్ళు పోయారండి. మీ ఎమ్మెల్యే అభిమానులు పోయారండి. ఎందుకు పోయిందప్పా? జగన్మోహన్ ఇప్పుడు జోగి రమేష్ పరిస్థితి అంత ఆవశ్యకత లేకపోతే మీ ఎమ్మెల్యే దాడి చేస్తానికి పోయారా? జోగి రమేష్ చంద్రబాబు నాయుడికి ఏం కడగడానికి వచ్చాడు? మీరు చెప్పండి. నేనేదో చంద్రబాబు నాయుడు గారి గురించో పవన్ కళ్యాణ్ గారి గురించో వ్యంగ్యంగా మాట్లాడినంత మాత్రం నా స్థాయి వాళ్ళతో ఈక్వల్ అవుతుందా? ఎట్లా అవుతుంది? కాబట్టి మన స్థాయిని బట్టి మనం మాట్లాడుకోవాలి ఏంటి. అంతేగాని అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను సామెతుంది, నోరా కడుపుకు చేటు తేకే అని ఒక సామెత ఉంది. కాబట్టి మీరు కమ్మ కార్పొరేషన్ కి ఒక మెంబర్ గా ఉన్నారు కాబట్టి సాటి కులస్తుడు వేరే కులస్తుడిని గౌరవించి మాట్లాడటం నేర్చుకో. కులాలు వద్దండి ఇక్కడ. బ్రహ్మనాయుడు చెప్తున్నా మాజీ మంత్రిని పట్టుకుని మాజీ మంత్రి సీనియర్ మంత్రి అంటే ఫోన్ చేసి మీరు నువ్వు ఖండించాలి కదా అంటున్నా. వెంకటేష్ గారు అభిప్రాయం